విజయవాడ పశ్చిమ బైపాస్‌పై వాహనాలు దూసుకుపోనున్నాయి. బైపాస్ జాతీయ రహదారితో అనుసంధానించే పనులు పూర్తి కావచ్చాయి. పనుల్లో జాప్యం జరిగినా సరైన సమయంలో పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రానుంది. సంక్రాంతి నాటికి బైపాస్‌లో ఒకవైపు వాహనాలను అనుమతించనున్నట్లు ఇప్పటికే ఎన్‌హెచ్ఏఐ అధికారులు ప్రకటించారు. దీంతో పండుగకు వచ్చే వారంతా బైపాస్‌పై ప్రయాణించవచ్చు. చెన్నై నుండి గుంటూరు మీదుగా హైదరాబాద్, వైజాగ్ వెళ్లే వాహనాలను నేరుగా బైపాస్‌లోకి అనుమతిస్తారు. కాజా టోల్ గేట్ దాటిన తర్వాత వాహనాలు బైపాస్‌లోకి వెళ్తాయి. అయితే హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలను మాత్రం కాజా టోల్ గేట్ వరకు అనుమతించారు. ఎవరైనా ఇబ్రహీంపట్నం వద్ద బైపాస్ ఎక్కితే వెంకటపాలెం వద్దే దిగి మంగళగిరి వైపు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం మీద పండుగ సమయంలో వాహనాలను అనుమతించటంపై హర్షం వ్యక్తమవుతుంది. గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణం సమయం గంట వరకు తగ్గుతుంది. కృష్ణానది అందాలను తిలకిస్తూ బైపాస్‌లో ప్రయాణించటం మధురానుభూతిని మిగిల్చనుంది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన బైపాస్‌తో ప్రజల ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. అయితే కాజా టోల్ ప్లాజా వద్ద టోల్ చెల్లించిన తర్వాత వెంటనే వెంకటపాలెం వద్ద కూడా టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వెంకటపాలెం టోల్ వసూలు చేయటం లేదని చెప్పటం కొంతమేరకు ప్రయాణికులకు ఉపశమనంగా చెప్పుకోవచ్చు. పండగను ఎంజాయ్ చేయడానికి సొంత ఊళ్లకొస్తున్న వారికి బైపాస్ ప్రయాణం కొత్త అనుభూతిని మిగిల్చనుంది.